యాక్చువల్గా డిపార్ట్మెంట్లో చేయడం అనేది మిగతా జాబ్స్ అంటే ఎవరి జాబ్ వాళ్ళు లైక్ చేస్తుంటారు. నేను పోలీస్లో పనిచేస్తున్నా కాబట్టి నేను ఇది లైక్ చేస్తుండొచ్చు. కానీ మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందని చెప్పచ్చు. రిస్కీ ఉంటుంది. అదే జనరల్గా ఏంటంటే బయటికి చూసేదే మాత్రమే పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంది, ఇది బాగుంటుంది, ఇది హీరో లాగా ఉంటుందని. రిస్కీ కూడా ఉంటుంది. రిస్కీ అంటే ఏముండదు, మనం చట్టపరంగా చేసుకుంటూ పోతే రిస్కీ ఏముండదు. కాకపోతే మనం 24 అవర్స్ జాబ్ ఇది. కొన్ని ఆర్ట్ సిచ్యువేషన్ కూడా వస్తే దానికి ఏ విధంగా మనం ట్రైనింగ్ కూడా ఉంటుంది, దానికి ట్రైనింగ్ తీసుకొని వస్తాం కాబట్టి ఇటు ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో కానీ, ఇటు బందోబస్తుల విషయంలో కానీ, ఒకసారి మనం ఫ్యామిలీతో గడపలేని సందర్భాలు ఉంటాయి, ఫెస్టివల్స్ చేసుకోలేని సందర్భాలు ఉంటాయి, ఇట్లాంటి ఆడ్ అవర్స్ ఉంటాయి కాబట్టి అదే కొంచెం కఠినంగా ఉంటుంది తప్ప మిగతా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇందులో. అలాగే ఆడపిల్లల విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎవరైతే అమ్మాయిలు రావాలనుకుంటున్నారో డిపార్ట్మెంట్లకు వాళ్ళు మీరు ఇచ్చే అంటే ఇక్కడ డిపార్ట్మెంట్లో ఆ అమ్మాయి అబ్బాయి అనేది తేడా ఏముండదు, జెండర్ డిస్క్రిమినేషన్ ఏముండదు. ప్రతి ఒక్కరికి కూడా స్కోప్ ఉంది ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావచ్చు, వచ్చి మంచి సర్వీస్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మేము చెప్తాం వాళ్ళకి.